అమరజీవి పొట్టి శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. ఈరోజు స్వర్గీయ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు, వారే కారణజన్ములు. అటువంటి అతి కొద్ది మంది కోమకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు, కారణజన్ముడు స్వర్గీయ అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన అసలు శిశులు గాంధేయవాది, భారత స్వాతంత్ర సమర యోధుడు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు జీవితం గడిపారు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. ఆయన ఒక ఉద్యమకారుడు. హరిజనులకు ఆలయ ప్రవేశం కోసం, జైళ్ల సంస్కరణ కోసం, మద్యపాన నిషేధం కోసం అనేకసార్లు ఉద్యమించి జైలు శిక్ష అనుభవించారు. ఆయన త్యాగం నిరుపమానం. చరిత్రలో, పురాణ ఇతిహాసాల్లో కూడా ఆయన త్యాగానికి సాటినటువంటి త్యాగం లేదు. వజ్రాయుధ నిర్మాణం కోసం దదీచి తన వెన్నెముకను దానం చేశారు. శివి చక్రవర్తి తన శరీరంలోని కండరాలను కోసి డేగకు మాంసం వేశాడు. దానవీర సూర కర్ణుడు తన సహజ కవచకుండలను కోసి ఇంద్రుడికి దానం చేశాడు. బలి చక్రవర్తి శ్రీ మహావిష్ణువుకు 3 అడుగుల భూమి దానం చేశాడు. వీళ్ళ త్యాగం కంటే, వీళ్ళ దానం కంటే అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం నిరుపమానం. ఆయన తన ప్రాణాలనే త్యాగం చేశాడు, తన ఆత్మను దానం చేశాడు, తన ప్రాణాలను దానం చేశాడు. అటువంటి త్యాగశీలి అమరజీవి పొట్టి శ్రీరాములు. దేనికి త్యాగం చేశాడు? తెలుగు భాష మాట్లాడే వారి కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని, తెలుగు భాష, తెలుగు జాతి వైభవం దిగంతాలకు ప్రసరింపచేయాలనే ఉద్దేశంతో ఆయన 58 రోజుల పాటు ఆమరణ నిరాకరణ చేసి చివరికి తన ప్రాణాలను త్యాగం చేశారు. ఆయన ఆత్మార్పణ ఫలితంగానే దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా నాడు ఆంధ్ర రాష్ట్రము, నేడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనది. కానీ ఈనాడు జరుగుతున్నది ఏమిటి? ఆయన ఆశించింది ఏమిటి? ఈనాడు జరుగుతున్నది ఏమిటి? తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ గత జగన్ ప్రభుత్వం జీవో 85 జారీ చేస్తే నేటి తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇది ఒక చారిత్రక తప్పిదం. దీనికోసం ఆయన ఆత్మ బలిదానం చేసింది, దీనికోసం ఆయన ప్రాణాలను బలిదానం చేసింది. ఈనాడు రాష్ట్రంలో రోజు రోజుకు తెలుగు భాష అంతరించిపోతూ ఉంది. అమ్మ వద్దు, మమ్మీ ముద్దు, నాన్న వద్దు, డాడీ ముద్దు, తెలుగు వద్దు, ఇంగ్లీషు ముద్దు. పరాయి భాషకు కిరాయి మనుషులుగా మారిపోయి మన మాతృభాషను తెలుగు భాష మృతభాషగా అయిపోయే రోజులు మనం కల్పిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని, పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, ఆవిష్కరించడం ఆశనీయమే. కానీ ఆయన ఆశించింది తన విగ్రహాన్ని పెట్టమని కాదు, తెలుగు భాషను ఉద్ధరించమని, తెలుగు జాతిని ఉద్ధరించమని. కాబట్టి నిజంగా తెలుగుదేశం ఆధ్వర్యం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి నిజంగా అమరజీవి పొట్టి శ్రీరాముల పట్ల చిత్తశుద్ధి ఉంటే 4 కార్యక్రమాలు చేయాలి. వెంటనే ఈరోజే జీవో 85ను జగన్ ప్రభుత్వం జారీ చేసి నేటికి కొనసాగుతున్న జీవో 85ను వెంటనే ఈరోజు రద్దు చేయాలి. రెండవది, పాఠశాల విద్యలో లేదా కనీసం ప్రాథమిక విద్యలోనైనా సరే తెలుగు భాషను, తెలుగు మాధ్యమాన్ని అటు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలల్లో తప్పనిసరి చేయాలి. మూడవది, తెలుగు మాధ్యమంలో చదువుకున్న పిల్లలకు ఉన్నత విద్యా ప్రవేశాలలో, ఉద్యోగాలలో 2% అదనపు మార్కులు కలపాలి. నాలుగవది, సంపూర్ణ మద్యపాన నిషేధం. ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం అనేకసార్లు ఉద్యమించి జైలుకు పోయారు. కానీ నేడు జరుగుతున్నదేమిటి? ప్రభుత్వాలే సంపూర్ణ మద్యపాన నిషా పేరుతో తూగండి ఊగండి పథకాన్ని ప్రవేశపెట్టి మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపుల విధంగా
మద్యం ఏరులై పారుతుంది. ఇదే ఆయన ఆశించింది. కాబట్టి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలి. ఇవి చేసినప్పుడే అమరజీవి పొట్టి శ్రీరాములకి మనం అర్పించే నిజమైన శ్రద్ధాంజలి, పుష్పాంజలి, హృదయాంజలి అవుతుంది. ఆ విధంగా చేయాలని తెలుగుదేశం ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది.